నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా కొన్ని జీవితాలను మార్చేస్తూ ఉంటుంది. మనం సహజంగా చెప్తూనే ఉంటాం, ఒక ఐడియా జీవితం మార్చేసింది, లేకుంటే ఈ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తూ ఉంటుంటారు సహజంగా. కానీ కొన్ని ఐడియాలు నిజంగానే జీవితాలను మారుస్తాయి. కొంత కష్టపడకుండా కూడా కొన్ని ఇన్స్పిరేషన్లు, కొన్ని ఐడియాలు ఖచ్చితంగా లక్షలు కోట్లు గడించినటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. మొన్న గత ఫిబ్రవరి నెలలో యూపీలో జరిగినటువంటి కుంభమేళాలో ఒకరికి ఐడియా వచ్చి వేపుళ్ళు అమ్ముకొని కోటాధీశ్వరుడు అయిపోయాడు. మరోవైపు డిజిటల్గా అక్కడ కుంభమేళాలో స్నానాలు చేయిస్తాను, మీరు వాట్సాప్లో నాకు ఫోటోలు పంపించండి అని చెప్పి అవి స్నానాలు చేయించి, ఆ ఫోటోలకు స్నానాలు చేయించి లక్షలు గడించిన వాళ్ళు ఉన్నారు. ఇక అదే కుంభమేళాలో బోట్ల మీద కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి దందా. ఇక్కడ నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ ఆటో డ్రైవర్కి వచ్చినటువంటి ఐడియా, ఆయన ఆటో తోలకుండానే నెలకు 8 లక్షలు సంపాదిస్తున్నాడండి. ఇది నిజంగా మీరు అందరూ అనుకోవచ్చు, ఆటో నడపకుండా ఎట్లా లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి అని. మరి ఐఐటిఎన్స్కి లేకుంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ మేధావులకి రానటువంటి ఐడియా, ఒక చిన్న ఐడియా. ఆ ఐడియా ఆ ఆటో డ్రైవర్ ఆటో నడపకుండా 8 లక్షలు సంపాదించి పెట్టింది. దాన్ని ఇప్పుడు దేశం పొగుడుతోంది, దేశం అంతా కూడా ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. అంటే వాస్తవానికి ఈ డబ్బు సంపాదించడం చాలా మార్గాలు ఉంటాయి, ఈజీ మనీ ఒక రకం. మరి అట్లాంటి తప్పుడు మార్గాల్లో పోకుండా, ఈజీ మనీకి అలవాటు పడకుండా, కష్టపడి ఆటో నడపకుండా సంపాదించడం ఒక ఆర్ట్. సో ఇట్లా ఈ రోజుల్లో ₹1,00,000 నెలకు ఆదాయం వస్తేనే కానీ కనీసం ఖర్చులను తట్టుకోవటం అస్సలు కుదరదు. అందుకే చాలామందికి, కొంత ఐటీ నిపుణులకి, ఐటీ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత బాగానే ఆదాయం వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా సహజంగా ఆటో డ్రైవర్లకు లక్షలు రావటం అనేది అరుదు. అంటే ఎలాంటి డిగ్రీలు, ఎంబీఏలు లేకుంటే పెద్ద పెద్ద ఉన్నత చదువులు లేని ఒక ఆటో డ్రైవర్ నెలకు తన ఆదాయం కనీసం 5 లక్షల నుంచి 8 లక్షలు ఉన్నట్టుగా ఇవాళ బయటికి వస్తుంది, బహిర్గతం అవుతుంది. అంటే ఇది అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది, రకంగా షాకింగ్గానే కనిపిస్తుంది. మరి ఇంత మొత్తంలో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఆడిటర్లో లేదంటే ఐటీ ఉద్యోగులు కూడా కొంత కష్టమే ఒక రకంగా అంత జీతం నెలకు రావటం అంటే. అయితే ఈ ఆటో డ్రైవర్ కనీసం తన ఆటోను కూడా నడపకుండా లక్షల్లో సంపాదించడం, మరోవైపు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు అంటే ఖచ్చితంగా ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నిజంగా ముంబైలో జరిగినటువంటి ఘటన అందరినీ అవునని అనిపిస్తోంది. అంటే ఇక్కడ ఏమైందంటే, యుఎస్ కాన్సులేట్ బయటే ఉంటాడు ఈ ఆటో డ్రైవర్. ఆయన ఎలాంటి యాప్స్, టెక్నాలజీ లేకుండా, అంటే ఇప్పుడు ఏ ఆటో నడపాలన్నా, ఆటో మనం ఎంగేజ్ చేసుకోవాలంటే ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, ఇట్లా సర్వీస్ ప్రొవైడర్ యాప్స్ కొన్ని ఉంటాయి. అట్లాంటి యాప్స్ కూడా వాడకుండా కేవలం ఎంబసీకి వచ్చే వాళ్ళకి లోపలికి వెళ్ళేటప్పుడు తన ఆటోలో లగేజ్ పెట్టుకున్నందుకు కొంత అక్కడ ఆ ఆటోని క్లాక్ రూమ్ లాగా మార్చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరన్నా వస్తే వాళ్ళ లగేజ్, ఫైల్స్ ఆటోలో పెట్టుకుంటాడు. చిన్నపాటి క్లాక్ రూమ్ సేవలు అందించడం చెప్పుకోవాలి. అతడు పెట్టుబడి లేకుండా కేవలం తన నిజాయితీ, నమ్మకమే పెట్టుబడిగా మార్చుకొని అపాయింట్మెంట్స్, అక్కడ ఎవరైతే అక్కడ వీసాల కోసం యుఎస్ కాన్సులేట్కి అపాయింట్మెంట్స్ కోసం వస్తారో అక్కడ వెయిట్ చేసి లగేజ్ తీసుకొని ఆ లగేజ్లో పెట్టుకోవటం, అక్కడ డబ్బులు సంపాదించడం. ఈయన ఆ ఐడియాతోటి కొంత రాణిస్తూ ఉన్నాడు. దీన్ని ఎవరు బయటకు పెట్టారంటే, ఇప్పుడు లెన్స్ కార్డు చెందినటువంటి రాహుల్ రూపానీ, ఆయన ఈ వ్యవహారాన్ని బయట పెట్టారు. ఎట్లా, ఆయన వీసా కోసం అక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లగేజ్ లోపలికి తీసుకురానికపోతే దాన్ని గమనించి ఆ ఆలోచనలో ఉండగానే సదరు ఆటో డ్రైవర్ తాను ఆటోలో బ్యాగ్ పెట్టుకుంటానని వచ్చి మళ్ళీ చెప్పి తీసుకెళ్ళిపోయాడు. తను రోజుకు బ్యాగ్కి ₹1000 ఛార్జ్ చేస్తున్నట్లు కూడా ఆటో డ్రైవర్ చెప్పాడట. అయితే అక్కడ బ్యాగ్ పెట్టి పని ముగించుకొని వచ్చాక అసలు రోజు ఆదాయం గురించి తెలుసుకునే ప్రయత్నం అతను చేశాడు. నిజంగా తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యానికి గురయ్యాడు రాహుల్. అంటే యుఎస్ ఎంబసీ బయట రోజు ఆటో పార్క్ చేసి ఇలా వీసా కోసం వచ్చినటువంటి వాళ్లకు తన సేవలు అందిస్తూ ప్రతిరోజు 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లుగా ఆటో డ్రైవర్ చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ కూడా అవాక్ అయిపోయినటువంటి పరిస్థితి. రాహుల్ ఎవరో కాదు, ఆయన లెన్స్ కార్డుకు సంబంధించినటువంటి ఒక మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధి. అంటే ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే, నెలకు 5 నుంచి 8 లక్షల వరకు అతను ఆదాయం పొందుతున్నాడు అనేది ఒక గొప్ప ఐడియా కింద దాన్ని షబాష్ అంటూ కూడా పోస్ట్ చేశాడు. అయితే తన ఆటోలో 30 బ్యాగ్స్ పెట్టలేడు కాబట్టి స్థానిక పోలీసులతో కలిసి అతని వద్ద ఉన్న స్థలాన్ని వినియోగించుకుంటున్నాడు.
ఆ ఆటో డ్రైవర్. దీంతో నేరుగా పోలీసుల వద్దకు వారిని తీసుకెళ్లి వచ్చిన వారికి తన సేవలు అందిస్తూ ఉన్నాడు. పైగా పోలీసుల స్థలం కావడంతో పెట్టేవారికి కూడా నమ్మకం, భద్రత గురించి అనుమానాలు ఉండవు. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారం కనిపెట్టడమే ఆదాయ మార్గం అని కూడా ఎలాంటి డిగ్రీలు, పెద్ద పెద్ద ఉన్నత చదువులు అవసరం లేదని ఈ ఆటో డ్రైవర్ ప్రూవ్ చేసినటువంటి సంఘటన వాస్తవానికి ఇవాళ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి రాహుల్ చేసినటువంటి పోస్ట్ కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది రాహుల్ రూపాని పెట్టేటువంటి పోస్ట్. దిస్ ఆటో డ్రైవర్ మేక్స్ 5 to 8 lakhs per month వితౌట్ ఈవెన్ డ్రైవింగ్ హిజ్ ఆటో. ఆటో నడపకుండా 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎట్లా? నో యాప్, నో ఫండింగ్, నో టెక్నాలజీ, జస్ట్ పార్క్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆఫ్ అట్ ద రైట్ టైం. అంటే రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఆటో పార్క్ చేసి ప్రతిరోజు అక్కడ పార్క్ చేయటం. ఈయన జెన్యూన్ ఎక్స్పీరియన్స్ రాసుకొచ్చాడు. ఐ వాజ్ అవుట్ సైడ్ ద యూఎస్ కాన్సులేట్ దిస్ వీక్ ఫర్ మై వీసా అపాయింట్మెంట్ వెన్ సెక్యూరిటీ టోల్డ్ మీ ఐ కుడెంట్ క్యారీ మై బ్యాగ్ ఇన్సైడ్. అంటే లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యూఎస్ కాన్సులేట్ సెక్యూరిటీ లోపలికి లగేజ్ అలౌ చేయరు, మీ బ్యాగ్ అలౌ చేయరు అని చెప్పారు. నో లాకర్స్, నో సజెషన్స్, జస్ట్ ఫిగర్ ఇట్ అవుట్. అక్కడ లాకర్స్ కానీ లేకుంటే ఎక్కడ పెట్టాలన్నటువంటి సలహాలు కానీ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. వైల్ ఐ స్టూడ్ క్లూలెస్ ఆన్ ద ఫుట్ పాత్ అండ్ ఆటో డ్రైవర్ వేవ్డ్ అట్ మీ. ఈయన ఫుట్పాత్ మీద దిక్కులు చూస్తా ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ చెయ్యి ఊపి, సార్ బ్యాగ్ దేదో సేఫ్ రకుంగా, మీ బ్యాగ్ నాకు ఇచ్చేయండి, నేను సేఫ్గా పెడతా అని చెప్పి, మీరు రోజుకా హై అంటే ప్రతిరోజు ఇదే పని చేస్తా, 1000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఐ హెసిటేటెడ్, ఫస్ట్ అంటే హెసిటేట్ ఫీల్ అయ్యి, దెన్ ఐ గేవ్ ఇన్. అట్ దట్స్ వెన్ ఐ డిస్కవర్డ్ దిస్ గాయ్ బ్రిలియంట్ బిజినెస్. ఇంత బ్రిలియంట్ బిజినెస్ చేస్తూ ఈయన సంపాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతిరోజుకి 5 నుంచి 8 లక్షలు అంటే ప్రతిరోజుకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తే దీనికి మినిమం 30 నుంచి 40 వస్తే రోజుకి 30-40 వేలు ఆయనకు ఆదాయం. కష్టపడకుండా, పెట్టుబడి లేకుండా, చిన్న ఒక ఐడియా 30-40 వేలు రోజుకి ఆదాయం వస్తే నెలకు ఈజీగా 5 నుంచి 8 లక్షలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇన్కమ్. సో ఇట్లా ఈ ఆటో డ్రైవర్ చేసినటువంటి ఒక గొప్ప ఐడియా. సో ఇప్పుడు ఆ ఐడియానే ఈయన జీవితం మార్చేస్తోంది. చిన్న ఐడియాతోటి ప్రతి నెల లక్షలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. 8 లక్షల ఐడియా ఆటో డ్రైవర్కి వచ్చినటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఆటో డ్రైవర్కి వచ్చినటువంటి గొప్ప ఐడియా, చిన్న ఆటోని క్లాక్ రూమ్గా మార్చి డబ్బు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి మీద, ఈ ఐడియా మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.